మహాపరిశ్రమణ తండ్రి, ప్రేమగల దేవ, సర్వశక్తి మంతున, సర్వాధికారి తండ్రి, ఉన్నవాడు అనేవాడు చెప్పిన తండ్రి, కాచి కాపాడి భద్రపరిచి మార్గమంతా నీ సన్నిధిని కాపడం తోడుని బట్టి స్తోత్రం. నైనా వాక్యం ధ్యానించినప్పుడు నీ కృప, నీ సాన్నిధ్యము, నీ వాక్యం లే చోట చీకటిన స్థలం వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ కరుణ ఆత్మనైనా దేవుని ఆత్మ ప్రభ నీ ఆత్మ ఎక్కడున్నదో అక్కడ స్వతంత్రం చెప్పినట్టు ప్రభా, ఈ స్థలం అంతా మీ నామని కూడి ఉన్నాం తండ్రి. మమ్మల్ని అందరూ కూడా నైనా మీరు దృష్టి ఉంచమని, మీరు చూచుచున్న దేవుడు నైనా, మీరు సంచరించే దేవుడు నైనా, మీరు సహాయం చేయండి. నీ వాక్యం శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీ కృపా సాన్నిధ్యం మమ్మల్ని నింపండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 8 వరకు అందరూ చదువుతాం. కన్నడ చదవండి, తెలుగు చదవండి. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేముకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడినను బాగుపడును. కనుక ఆ మండపములో రోగులు, గుడ్డివారు, కుట్టివారు, ఉచ్చకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండటం చూచి వాడప్పటి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎదిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడు అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగనని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అప్పుడు యేసును లేచి నీ పరుపెత్తుకొని నడవమని వాడితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇది యెరూషలేము గొర్రెల ద్వారం అని, వీటికి 5 మండపాలు కలవంట. హల్లెలూయా. ఇది ఒక మందిరం. హల్లెలూయా. యెరూషలేములో వీటికి 5 ద్వారాలు ఉంది. అక్కడ 38 సంవత్సరాలుగా ఒక కుంటివాడు 38 సంవత్సరాలు అక్కడ ఉన్నారంట. హల్లెలూయా. చూడండి, ఆ దేవాలయం ఎదుట చాలా మంది రోగస్తులు ఉన్నారంట. ఎవరున్నారు రోగస్తులు? గుడ్డివారు, కుంటివారు, ఉచ్చకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరి. హల్లెలూయా. కానీ ఈ 38 సంవత్సరాల కుంటిని కొరకు వేసుకుపోయినంట. హల్లెలూయా. చూడండి, చాలా మందికి విశ్వాసం అంటే తెలియదు. ప్రభును ముక్కుతున్నాము, ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, కానుకేస్తున్నాము. విశ్వాసం అంటే తెలియదు. విశ్వాసం అంటే దేవుని యందు నమ్మిక ఉంచడం. ఈ వ్యక్తి ఆ యెరూషలేము దేవాలయం ఎదుట బెతెస్దా కోనేరు ఉందంట. ఆ కోనేటిలో ఎవడు మొదటిపై దిగుతాడో, అంటే ఆ కోనేరు దేవతలు మొదట ఎవరు దిగుతారు, దేవతలు దిగుతారు. రోజు ప్రతిసారి ఒకసారి దేవతలు వచ్చి ఆ కోనేరు దిగుతారంట. దిగినప్పుడు ఎవరు ఏ రోగం గలవాడు ఆ కోనేరు దిగుతారో వాడిని స్వస్థగలుగుతారంట. వీడు కుట్టివాడు, సహాయం లేనివాడు, తనకించబడినవాడు, దీనుడు, అల్పునుడు. ఈ వ్యక్తికి మనుషులు ఎవరు లేరు. హల్లెలూయా. కనుక 38 సంవత్సరాలు అక్కడ ఉన్నవాడు ఒకడే ప్రార్థన చేస్తూ ఉంటాం. 38 సంవత్సరాలు ఒకే ప్రార్థన. ఏం ప్రార్థన? నన్ను స్వస్థపరచు ప్రభా. ఆమేన్, ఆమేన్. చూడండి, 38 సంవత్సరాలుగా యేసు ప్రభు 33 సంవత్సరాలుగా ఈ భూమి మీద ఉన్నాడు. యేసు ప్రభు రాకముంచి వాడు కట్టబడినాడు. యేసు రాకముంచి 5 సంవత్సరాల ముందే కట్టబడి ఉన్నాడు.
హల్లెలూయా. చూడండి, ఆ మండపానికి 5 మండపములు కలువు. 1 ఆది కాండము, 2 నిర్గమ కాండము, 3 లేవి కాండము, 4 సంఖ్య కాండము, 5 ద్వితీయోపదేశ కాండము, 5 మార్గాలు బైబిల్లో. హల్లెలూయా. ఆ మందిరానికి 5 మండపములు కలవంట. 5 మండపములు బైబిల్ చూస్తే 1 ఆది కాండము, 2వది నిర్గమ కాండము, 3వది లేవి కాండము, 4 సంఖ్య కాండము, 5 ద్వితీయోపదేశ కాండము. హల్లెలూయా. చూడండి, అక్కడ ఆ మండపంలో ఆ దేవాలయంలోకి బెతెస్దా అని కోనేరు ఉందంట. బెతెస్దా అని కోనేరు. బెతెస్దా అంటే దేవుని ఇల్లు. బెతెస్దా అంటే దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో ఏముండాలా? నీళ్లు ఉండాలి. హల్లెలూయా. బెతెస్దా అనే కోనేరులో ఏముందంట? నీళ్లు ఉందంట. ఆ నీళ్ళలోకి దేవతలు దిగి వస్తారు స్నానం చేయడానికి. హల్లెలూయా. వాళ్ళు దిగినప్పుడు ఎవరు దిగుతారు? ఎట్టి వ్యాధిగ్రస్తులైనా సరే స్వస్థగలుగుతారు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యేసు ప్రభు 38 సంవత్సరాల వాడిన వ్యక్తిని చూసి, నువ్వు స్వస్థపడుకొచ్చున్నావా అన్నాడు. వేరే వ్యాధిగా చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరిని కూడా అడగలేదంట. వీణ్ణే ఎందుకు అడగాలంటే ఇతని విశ్వాసం గొప్పది. ఆమేన్, ఆమేన్. ఏమని? అతనికి విశ్వాసం. మందిరానికి చాలా చూడండి, 10 ఏళ్ళ మందిరానికి వచ్చిన, 20 ఏళ్ళకి వేసుకుని ఆరాధించిన చాలా మందికి విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. దేవుని నమ్మరు. ఒక రోగమో, ఒక నష్టమో, ఒక అపాయమో, ఒక ఇబ్బందికరమో దేవుని మీద నమ్మిక ఉంచాలి. దేవుని నమ్మాలి, దేవుని విశ్వసించాలి, ప్రభువుతో నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఇతని విశ్వాసం గొప్పది. 38 సంవత్సరాలైనా ప్రభు కొరకు ఎదురు చూస్తారు. ఏ సహాయం లేనివాడు, ఏ ఆదరణ లేనివాడు, దీన స్థితిలో ఉన్నవాడు, కానీ వాని కొరకు ప్రభే వచ్చారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. వాని కొరకు ప్రభే దిగి వచ్చేవాడు. విశ్వాసము ఎంత గొప్ప చూడండి, విశ్వాసము ఎంత గొప్పది. హల్లెలూయా. చూడండి 26 మా ఆది యెషయా 26 అధ్యాయము. యెషయా 26 అధ్యాయము 26 అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నువ్వు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదు. ఆమేన్. విశ్వాసం దేవుని ఆనుకునేలాగా ఉండాలి హృదయం. హల్లెలూయా. విశ్వాసం ఎలా ఉండాలా? దేవుని ఆనుకోవాలి, అది విశ్వాసం. హల్లెలూయా. దేవుని ఆనుకొని జీవించాలి. దేవుని ఆనుకొని ఎప్పుడు జీవిస్తావో ప్రభు మహిమ నీ జీవితం కనబరుస్తుంది. హల్లెలూయా. దేవుని స్వస్థత నీ జీవితం కనబరుస్తుంది. హల్లెలూయా. దేవుని విడుదల, దేవుని స్వస్థత, దేవుని అద్భుత కార్యములు ఎప్పుడు ఆయన ఆనుకొని నువ్వు జీవిస్తావో నిన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడేవాడైనా. ఆమేన్. పూర్ణ శాంతి అంటే ఆయన ఏదో అర్థవంతం చేసే దేవుడు కాదు, పూర్ణముతో స్వస్థ కలిగించేవాడు. హల్లెలూయా. చూడండి అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదవు. హల్లెలూయా. హల్లెలూయా. పూర్ణ శాంతి గలవానిగా, పూర్ణ శాంతి గలవానిగా స్వస్థపరిచేవాడు. హల్లెలూయా. మన దేవుడు చేస్తే అద్భుతకరంగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. అతను 38 సంవత్సరాలుగా దేవాలయముదే ఉన్నాడు. ప్రభు యందు నమ్మిక ఉంచున్నాడు. ప్రభు నమ్మాడు. ప్రభుని విశ్వాసంతో జీవించ కనుక ప్రభే వాని కొరకు వచ్చాడు. చాలా వేల మంది ఉన్నారు అక్కడ, కానీ ఆ వ్యక్తిని మాత్రము దేవుడు స్వస్థకరించాడు. నీ పరిపెత్తుకున్నాడు అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, విశ్వాసం గొప్పది. మీకుందా విశ్వాసము? మీకుందా విశ్వాసము? హల్లెలూయా. మీకుందా విశ్వాసం? అట్లా విశ్వాసం ఉందా? చాలా మంది విశ్వాసం ఎట్లన్నా చూడండి, రోగం వచ్చినప్పుడు ఇక్కడ జరిగి చెప్తున్నాం. రోగం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు యేసు స్వామి కన్నడ స్వామి
హల్లెలూయా. విశ్వాసం అనేది కాదు, ప్రాణం పోయినా ప్రభునే నమ్ముకొని ఉండాలి. ఏది జరిగినా ప్రభు స్తోత్రం, అది విశ్వాసం. హల్లెలూయా. యేసు ప్రభుని జీవితంలో గొప్ప కార్యం చేయ మొదలు పెట్టాలంటే నీ విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. ఏది ఉన్నా ఏది పోయినా సరే నా ప్రభు కొరకు నేను వేచి ఉంటాను, నా దేవుని కొరకు నేను ఉంటాను. హల్లెలూయా. నా ప్రభు కొరకు ఉంటాను, విశ్వాసం ఉండాలి. మొదటి తిమోతి 3వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తునందు విశ్వసించిన వానికి, హల్లెలూయా, క్రీస్తు యేసునందల విశ్వాసమందు బహుధైర్యం గలవారవుదురు. నీ విశ్వాసం నీకు ధైర్యం ఇస్తుంది. నీ విశ్వాసం నీకు ధైర్యం ఇస్తుందంట. హల్లెలూయా. నీ విశ్వాసం ఏమవుతుంది? అది ప్రభునందు, అది యేసుక్రీస్తునందు. క్రీస్తు యేసునందు విశ్వసించే వారికి బహుధైర్యం కలుగునంట. బహుధైర్యం. హల్లెలూయా. వాళ్ళు కురికిపోరు, వాళ్ళు భయపడరు. హల్లెలూయా. గాలి వీచినా, తుఫాను వచ్చినా, అలలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏది వచ్చినా కూడా వాళ్ళు భయపడతారు. హల్లెలూయా. మేము ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు నిత్య జీవగలవాడు, మొదటివాడు, కడపటివాడు, ఉన్నవాడు, అనువాడు, రాజ్య ముద్ర ఉన్నవాడు, ఆలోచనకర్త, అద్భుతకారకుడు, బలవంతుడైన తండ్రి, నిత్యుడైన సమాధానకర్త అని పేరు పెట్టబడును. అట్టి దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆమేన్. అట్టి దేవుని ఆరాధిస్తున్నాం. క్రీస్తు అంటే ఏదో విగ్రహం కాదు, క్రీస్తు అంటే మగవాడు కాదు, క్రీస్తు అంటే జీవం కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన సమాధి తెరవబడి ఉంది. యేసు సమాధి ఖాళీగా ఉంది. యేసు సమాధి ఖాళీగా, ఎందుకంటే ఆయన దైవత్వానికి గుర్తుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దైవత్వానికి గుర్తుగా ఉన్నాడు. యెషయా 45:22 చెప్తుంది, సైన్యముల అధిపతిని యెహోవా, నేనే దేవుణ్ణి, నేనే రక్షకుడిని, నేను తప్ప మరొక దేవుడు లేదు. చదవండి యెషయా 45:22. త్వరగా యెషయా 45. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. 43:22. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంట? దేవుడని నేనే, మరి ఏ దేవుడు లేడు. దేవుడిని ఒక్కడే. ఈ భూమికి సూర్యుడు ఒక్కడే, భూమి ఒక్కటే, ఆకాశం ఒకటే. రకరకాల దేవుడు కాదు. పిక్చర్. హల్లెలూయా. పిక్చర్లో కాదు, మనకు కూడా అర్థ మనసు, అర్థ మనసు, అటో కాలు, ఇటో కాలు. హల్లెలూయా. అటో కాలు, ఇటో కాలు. హల్లెలూయా. నీ విశ్వాసం పరిపూర్ణంగా ఉండాలి. ప్రభుని ఆనుకుని జీవించాలి. దేవుని హృదయాన్ని అంటుకొని ఉండాల. అందుకే పరమగీతం 1:10 చెప్తుంది, నా ప్రియుడు. చదువు, నా ప్రియుడు. పరమగీతం 1:10. త్వరగా మాట్లాడుతున్నాను. నా ప్రియుడా, నీవు సుందరుడు, అతి మనోహరుడు. ఏమంట? నా ప్రియుడు. ఎవరంటుంది? ప్రియురాలంటుంది. హల్లెలూయా. యెరూషలేము ప్రియురాలంటుంది. ప్రియుడని యేసుక్రీస్తు చెప్తూ, సంఘం అనే స్త్రీ ప్రియుడని యేసుక్రీస్తు చెప్తుంది, నా ప్రియుడా అతి సుందరుడు, నీవు సుందరుడు, అతి మనోహరుడు, మన శైల స్థానము పచ్చని చోటు. హల్లెలూయా. ఏమంట? మనము శైల స్థానము పచ్చని చోటు. హల్లెలూయా. దేవునితో కలవాలా, ఆయన ఆత్మనితో ముద్రించాలి. హల్లెలూయా. ప్రభు ఆత్మని నింపాలి, దేవుని అభిషేకం మీద నింపాలా, ఆయన ఆత్మతో ముద్రించాలా. ఆయన అభిషేకం దిగినప్పుడు నువ్వు పచ్చని స్థలంగా మారిపోతావు.
హల్లెలూయా. ఎరిగిన జీవితము సారవంతమైన జీవితంగా మారిపోతుంది. హల్లెలూయా. చూడండి, నీ విశ్వాసం అలాగ ఉండాలా, నీ నమ్మకం అలాగ ఉండాలా, అట్లాంటి క్రైస్తవులు జీవించాలా. అందుకే క్రీస్తునందు విశ్వసించిన వారికి బలము కలుగును. హల్లెలూయా. బలము కలుగును. హల్లెలూయా. బలము కలుగును. ఎందుకంటే ప్రియులారా, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దైవతను దైవం, దైవత్వం కలిగిన వ్యక్తి. ఆయన మానవుడి రూపముగా ఈ భూమి మీద వచ్చి 33 సంవత్సరాలు జీవించాడు. నీ పాపల కొరకు, నా పాపల కొరకు గాయసితమై పాప కొరకు తన ప్రాణాలను పెట్టి తిరిగి లేచి పునరుద్ధానమై పరలోకని సింహాసనానికి తండ్రి అయిన దేవుని దగ్గరికి ఆ ప్రభు పరలోకని పోయాడు. ఆమేన్, 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 హల్లెలూయా. కనుక ఆయనను ఆనుకుని జీవిస్తే, నీవు ఆయన ఆనుకుని జీవిస్తే, నీ హృదయం ఆయన ఆనుకుని జీవిస్తే నిన్ను పూర్ణ శాంతి గలవనుగా చేస్తాడు. ఆమేన్. నిన్ను పూర్ణ శాంతి గలవనుగా చేస్తాడు. హల్లెలూయా. నీకు 2 రోజులు సమాధానంగా, 3 రోజులు నెమ్మదిగా, 3 రోజులు సంతోషంగా, వారు దుఃఖముగా అట్లా నా ప్రభు చేయడు. హల్లెలూయా. నీవు విశ్వసిస్తే, నీవు నమ్మితే నా దేవుడు పూర్ణ శాంతి గల వాడుగా కాపాడదువు. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తునందు విశ్వసించాం. మనుషులను మనం విశ్వసించకూడదు, ధనాన్ని విశ్వసించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తులు నమ్మకూడదు, మనుషులు నమ్మకూడదు. క్రైస్తవులు ఎలా అంటే ప్రభుని మాత్రం విశ్వసించాలి. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రభు ఆశ్చర్యకారకుడు, ఆలోచనకర్త, రాజ్యముద్ర, బలవంతుడైన తండ్రి, నిత్యుడైన దేవుడు అని పేరు పెట్టబడును. యెషయా 9:6 చెప్తుంది. ఆయన పేరు పెట్టబడును. ఆయన జీవగలిగిన వాడు, జీవగలిగిన దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇలాంటి జీవగలిగిన దేవుడు, ఆయనందు విశ్వసించాలి. ఆమేన్. చూడండి, 38 సంవత్సరాలు ఉంటి వానికి, అపాయం లేని వానికి ఆయన వచ్చేడుతున్నాడు. స్వస్థగొరుచున్నావా? హల్లెలూయా. నిన్ను అట్లా బలపరిచే మాటలు మాట్లాడతారా? అట్లా ధైర్యం చెప్పే మాటలు మాట్లాడతారా? నేను బలహీన పరుస్తారా, బలపరుస్తారా? నా ప్రభు బలపరిచేవాడు, నా ప్రభు బలపరిచేవాడు. హల్లెలూయా. నిన్ను బలహీన పరుస్తున్నారా, బలపరుస్తున్నారా? నీ దేవుడు బలపరిచేవాడు. చూడండి, యోహాను సువార్తలో అంటున్నాడు ఆయన 14:1 నీ హృదయం కలవరపడకుడి. కలవరంతో ఉన్నావా? నీ హృదయమును కలవరపడకుడి. హల్లెలూయా. దేవుడిని విశ్వసిస్తున్నారు, నా యందు కూడా విశ్వసించండి. ఆమేన్, హల్లెలూయా. నీ హృదయాన్ని కలవరపడకుడి. కలవరంతో ఉన్నావా? భయంతో ఉన్నావా? హల్లెలూయా. నా ప్రభు చెప్తున్న ప్రియులారా, నా యందు విశ్వసించు. హల్లెలూయా. దేవుని మందిరానికి విశ్వాసంగా రావాలా. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం సంగతి ఉదయం చేస్తాను లేదా? చేస్తున్నాము. ప్రార్థన చేస్తే ఇట్లా వాతావరణం కనిపించింది. హల్లెలూయా. ప్రార్థన చేస్తే రాణులు కూడా వస్తారు చర్చికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, హృదయం కలవరపడకుడి. హృదయం కలవరుతున్నావా? హృదయం కలవరమా? భయమా? వెదురా? దిగులా? కొంతమందికి దిగులుగా ఉంటుంది. కొంతమంది రాత్రుల దిగులు, కొంతమంది అర్ధరాత్రి బయలుదేరని భయం. హల్లెలూయా. ఏ వార్త వింటామని భయం ఉంటుంది కొంతమందికి. నీ ప్రభు చెప్తున్నారు, మీ హృదయం కలవరపడకుడి, నా యందు విశ్వసించుడి. హల్లెలూయా. నీ విశ్వాసం గొప్పగా ఉండాలా. విశ్వాసం అంటే చూడండి, మన విశ్వాసం ఎట్లా తెలుస్తున్నా? మనకున్న విశ్వాసం అంతా అన్ని డూప్లికేట్ విశ్వాసం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, హృదయం కలవరం ఉండకూడదు. దేవుని నమ్మిన వాడు లోకాన్ని నమ్మలేడు.
హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వ్యక్తి కలరంతో ఉండడు, భయముతో ఉండడు, బెదురుతో ఉండడు. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 5:38 చెప్తుంది, యాయిరుని కుమార్తె, అధికారి కుమార్తె చావు బతుకులో ఉందంట. కాయలతో ఉంది, రోగంతో ఉంది. ఆ ఇంట్లో వ్యక్తి ఆ ఇంట్లో పని వాళ్ళు పరిగెత్తుకొని చెప్తున్నాడు, అయ్యా బోధకుని శ్రమ పెట్టొద్దు, హల్లెలూయా, నీ కుమార్తె చనిపోయింది అన్నాడు. చదువు అధికారి మార్కు సువార్త 5:38. సమాజము అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లగా నుండి 34 చూడు, ఒక పనివాడు వచ్చి చెప్తున్నాను ఉంటుంది. అందుకైనా కుమారి ఈ విశ్వాసం నిన్ను లేదు మనం చూడు అంటే బైబిల్ చదువుతున్నా అర్థం. కుమార్తె చనిపోయింది. ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది. హల్లెలూయా. ఏమంటే ప్రియులారా, ఆయన ఇంకా మాట్లాడుచుండగా కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయిందని, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టవద్దని అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక ఏమంటారు, ఆ అధికారి ఇంట్లో, యాయిరు అధికారి ఇంట్లో నుంచి పని మనసు చెప్తున్నాడు. పనివాడు వచ్చి, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఆ బోధకుని శ్రమ పెట్టొద్దు అని అంటే ప్రభు ఏమంటారు చూద్దాం. ఏమంటారు ప్రభు ఏం చెప్తున్నాడు? 35-36. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, ఆ మాట వినొద్దు. ఆ మాట ఏ మాట అది? నీ కుమార్తె చనిపోయింది. ప్రభు ఏం చెప్తున్నాడు చెప్పు? ప్రభు ఏం చెప్తున్నాడు? తెరవండి అమ్మా, నేను రాళ్ళు అర్థం గోడలు కింద చెప్తున్నా, బంటాలు నేను చెప్తున్నా మనిషికి. హల్లెలూయా. ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రభు ఆ మాటను లక్ష్య పెట్టకు. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఏ మాట నమ్ముతున్నావు నువ్వు? చనిపోయి నమ్ముతున్నావా? లక్ష్య పెట్టు నమ్ముతున్నావా? ప్రభు అడుగుతున్న ప్రియులారా, నువ్వు స్వస్థ కోరుచున్నావా అన్నాడు. అతని విశ్వాసం గొప్పది. 38 సంవత్సరాలు దేవాలయం ఎదుట ఉన్నాడు. దేవుని మాట బలపరుస్తుంది నిన్ను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఆ ఇంట్లో ఆ ఇంట్లో పనివాడు చెప్తున్నారు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది అన్నాడు. ప్రభు చెప్తున్న ప్రియులారా, ఆ మాట లక్ష్య పెట్టొద్దు అంటే వినొద్దు. హల్లెలూయా. మరి నిన్ను బలపరుస్తున్నాను. కటే మూర్తి ప్లీజ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నిన్ను ఏ మాట బలపరుస్తుంది, ఏ మాట నిన్ను బలహీనపరుస్తుంది? ఎందుకు బాగా చూడండి, మనని మంచి కోరేవాడు పక్కన పెట్టుకోవచ్చు. మనం పక్కనే ఉండి చెడు కోరుకున్నామని నువ్వు మంత్రం చేస్తావు, నీకు పూజ చేస్తావు, సుత్ర పూజ చేస్తావు అవసరం. నీ గురించి చెడుగా కోరుకుంటే చాలు, అదే పెద్ద పూజ, అదే పెద్ద మంత్రం. హల్లెలూయా. కొంతమంది మనతోనే ఉంటారు, వాళ్ళ కళ్ళు ఓర్చుకోలేక ఉంటారు, ఈర్ష్య కలిగి ఉంటారు, అసూయ కలిగి ఉంటారు. వారికి చూడండి, వారు ఎలాంటి వారంటే నీకోసం నేను పూజ చేస్తాను, మంత్రం చేయాల్సిన అవసరం లేదు. అట్లా అనుకుంటేనే చాలు మనసులో. నీ నాశనం కోరుకునే వాళ్ళు నీ పక్కన ఉంటేనే చాలు, నువ్వు నాశనంలోని కారణం. హల్లెలూయా. మరి ఎవరి మాట విశ్వసిస్తావు? లక్ష్య పెట్టవద్దని మాట వింటున్నావా? లక్ష్య పెట్టవచ్చే మాట వింటావా? చెప్పండి ఎవరి మాట వింటారు? లోకం ఎలా తెలుస్తున్నా, మెజారిటీ పీపుల్స్ చెప్పిన మాట వింటారు. ఈ లోకల్ మెజారిటీ పీపుల్ ఏమింది? అబద్ధికులు అంతా. ఒక అబద్ధాన్ని 10 మంది చెప్తే నిజమైపోతుంది. హల్లెలూయా. చూడండి, ఆయన యాయిరు కుమార్తె చనిపోయింది. ప్రభు చెప్తా ప్రియులారా, నమ్మద్దు.
ఆ మాట వినొద్దు. నమ్మిక ఉంచు, నమ్మిక ఉంచు. హల్లెలూయా. దేన్ని నమ్ముతున్నావు ఈరోజు? దేవుని మాట నమ్ముతున్నావా? దేవుని వాక్యాన్ని విశ్వసిస్తున్నావా? ఆయన వాక్యాన్ని విశ్వాసంతో ఉన్నావా? ఎవరి మనసు దేవుని ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడుదును బైబిల్ చెప్తుంది. క్రీస్తు యేసునందు విశ్వసించిన వారు నూతన బలం పొందుదురునుంది. కలవరపడకుడి. కలవరం ఎవరికో? నమ్మకం లేని వారికి కలవరం, యేసు నమ్మలేని వారికి కలవరం, భక్తి లేని వారికి కలవరం, అవిశ్వాసానికి కలవరం. క్రీస్తుని ఆరాధిస్తున్నా కానీ ప్రభు యందు నమ్మకం లేదు. ప్రభుని మనం మందిరానికి వస్తున్నాం కానీ క్రీస్తు నమ్మడం లేదు. హల్లెలూయా. క్రీస్తు నమ్మకం వస్తే నీ కలవరం రాదు. హల్లెలూయా. క్రీస్తు యందు నువ్వు నమ్మకం వస్తే నీ కలవరం రాదు. హల్లెలూయా. యేసును నమ్మితే నీకు కలవరం రాదు. యేసును నమ్మితే నీకు భయం ఉండదు. హల్లెలూయా. యేసును నమ్మాలా, యేసును విశ్వసించాలా. హల్లెలూయా. ఆయన దైవత్వం సాదృశ్యమైన వాడు, దేవుని కుమారుడు, రక్షకుడు, దైవత్వం విడిచిపెట్టి మానవునిగా దిగి వచ్చిన వాడు, నీ కొరకు బలి అర్పించిన దేవుడు ఆయన. హల్లెలూయా. నీ కొరకు రక్తం కార్చిన వాడు, నీ కొరకు నలగొట్టుకున్న వాడు యేసు. సర్వశక్తి గలవాడు, ఆకాశం భూమి సర్వాధికారి ఉన్నవాడు. సర్వ అధికారం రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దైవత్వమైన దైవం క్రీస్తు. ఆమేన్, ఆమేన్. అందుకే ఏ విశ్వాన్ని, ఏ మాట నమ్ముతున్నావు? చూడండి, ఆశ్చర్యపోతావు. ఇతను బ్రతకుడు, దేవుడు చెప్తాడు బ్రతుకుతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక అమ్మాయి ఉంది విజయవాడలో. ఆ అమ్మాయి బిడ్డలు పుట్టదన్నారు. ఎందుకు? పాస్టర్ చెప్పినాను. పాస్టర్ లెటర్ ఇచ్చారు, ఏమి గర్భసం చిన్నదిగా ఉంది, బిడ్డ పుట్టదన్నారు. ముందు నుండి అభాషణ అయ్యారు. హల్లెలూయా. మనం బిడ్డ పుట్టినా లేదా? ₹1000 ఖర్చు లేదు. హల్లెలూయా. 7 ఉపాసం. మా విశ్వాసం గొప్పది. మా విశ్వాసం, మీ విశ్వాసం ఎలా ఉంది? హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుని నమ్మిన వాడు ప్రార్థించేవారు ఉంటారు, దేవుని విశ్వసించేవారు ప్రార్థన చేసేవారు ఉంటారు, జీవం కలిగి ఉంటారు. హల్లెలూయా. జీవించిన పేరున్న మాట కానీ వాళ్ళు మృతులని బైబిల్ చెప్తుంది. సరిగా జీవిస్తున్నాం, ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నాం. హల్లెలూయా. మనం జీవించేవారు ఉండాలి. ప్రార్థన చేసేవారు జీవించేవారు ఉంటారు. హల్లెలూయా. ప్రార్థన చేసేవారు జయించేవారు ఉంటారు. హల్లెలూయా. ప్రార్థన చేసేవారు విడుదల చేసేవారు ఉంటారు. హల్లెలూయా. దేవుని కొరకు ఏదైనా చెయ్యాలా? చూడండి, మంచి ప్రార్థన ఎలా ఉంటుందంటే, నాకు అన్నీ కావాలి ప్రభా అంటే, నీలాంటి స్వార్థపడి ఎవరు ఉంటారు? ప్రభా, ఎదుటి వాళ్ళందరూ బాగుండాలా, సంఘము బాగుండాలా, వాళ్ళు బాగుండాలా, వీళ్ళు బాగుండాలంటే దేవునికి ముందు చేస్తారు. హల్లెలూయా. ప్రైజ్ అంటే ఏమవుతుంది? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ అంటే ఏది ముందుంది? ఏది తగ్గించుకునిందో ఆ వేలో ముందుంది. ఏది హెచ్చించబడ్డాయో ఆ వేలు వెనక్కి ఉంది. ముందు చూడండి, ప్రైజ్ లార్డ్ అంటమ్మా. ప్రైజ్ అంటే ఎక్కడ? కడపటి వేలు ఎక్కడ వచ్చింది? కడపటి వేలు ఎక్కడికి వచ్చింది? ముందుకు వచ్చింది. అంటే తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ప్రార్థన తగ్గించుకో. నీకొంత తక్కువ అడుగు, ప్రభా చాలు, ప్రభా అంటే చాలు, అర్థమైపోతుంది. దేవుడే. హల్లెలూయా. ఈ నలుగురు ఎవరు? సంఘం కొరకు, సేవకుల కొరకు, దేశం కొరకు, విశ్వాసుల కొరకు, స్నేహితుల కొరకు ఇలా ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నిన్ను చూస్తారు. ఫస్ట్ అరే వీని కోసం ఏం అనట్లేదే. హల్లెలూయా. నా కోసం ఎప్పుడు నేను ప్రార్థన చేస్తుందా లేదు? నా కోసం ఎప్పుడు నేను ప్రార్థన చేస్తుంది ఇంతవరకు. నాకు ఇది కావాలని అడిగిందా లేదు ఇంతవరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుని మాట విశ్వసించిన వారికి కలవరం ఉండదు. ఆయన యందు విశ్వసించిన వారికి భయం ఉండదు. మరి ఎవరికి భయము? 2 తిమోతి 1:7. దేవుడు మనకు
శక్తియు ప్రేమయు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము ఇంద్రియ నిగ్రహ శక్తి ఆత్మనే ఆత్మనిచ్చును గాని పిరికితనము గల పిరికితన ఆత్మ మనకి ఇవ్వలేదంటే ప్రియులారా, దేవుడు చెప్తున్న ప్రియులారా, మనకు పిరికితన ఆత్మని ఇవ్వలేదు. మనకి ఏమిచ్చాడు? నీతియు ప్రేమ శక్తి ప్రేమ ఇంద్రియ గల ఆత్మ ఇచ్చాడు. నీకు నిగ్రహ శక్తి ఉండాలా, నీ కంటికి నిగ్రహ శక్తి. చూడకూడదంటే చూడకూడదు, చూడాలంటే చూడాలా. నీ కంటి నిగ్రహ శక్తి ఉండాలా. అయ్యో ఈ బూత్ సినిమా నేను చూడకూడదు, నేను అబద్ధం ఆడకూడదు, నా నాలుగు అబద్ధం ఆడను. నీకు ఇంతగల శక్తి, గ్రహింపగల శక్తి దేవుడికి ఇచ్చున్నాడట. పిరికితన ఆత్మని నీ ఇవ్వలేదు. మరి నీకు భయం వేస్తుంది. ఎవరిచ్చారు? మరి అబద్ధం మాట్లాడుతున్నావే, నీ వ్యామోతో చూస్తున్నావే. హల్లెలూయా. యూట్యూబ్లో రకరకాలతో చూస్తున్నావు. యూట్యూబ్లో నీకు నిగ్రహ శక్తి ఉందా? నిగ్రహ శక్తి ఉందా? చెప్పండి, నీకు నిగ్రహ శక్తి ఉందా? హల్లెలూయా. కొంతమంది ఇది తిప్పుకొని నిద్ర రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది తిప్పుకొని నిద్ర రాదు కొంతమందికి. నీకు నిగ్రహ శక్తి ఉందా? దేవుడు చెప్తాడు, ప్రేమయు శక్తియు ఇంద్రియ గల శక్తి వారికి అనుగ్రహించాను. వారికి పిరికితన ఆత్మని ఇవ్వలేదు, ధైర్యమున ఆత్మనిచ్చాను. క్రీస్తు కొరకు జీవించేవారు, దేవుని యందు విశ్వసించేవారు, క్రీస్తు యందు విశ్వసించేవారు కలవరపడరు. వారి హృదయం ఎన్నడూ కూడా కలవరపడరు. వారు ధైర్యంగా ఎదిరిస్తారు, వారు ధైర్యంగా పోరాడతారు. క్రైస్తవులు పోరాడే వారు ఉంటారు, పిరికి వారు ఉంటారు. మనకి పిరికితనం ఉందంటే అది దేవుడిచ్చింది కాదు. హల్లెలూయా. నిగ్రహ శక్తి నీ కంటికి లేదా? నీ చోటు నిగ్రహ శక్తి లేదా? ఏది వినాలా, ఏది వినకూడదు లేదా? హల్లెలూయా. నీ నాలుగులో ఏది మాట్లాడలే, ఏది మాట్లాడటం లేదా? నీ నాలుగు అబద్ధం ఆడుతుందా? అది దేవుడిచ్చిన స్వరం కాదు. హల్లెలూయా. ఏది ఘనమో, ఏది హీనమో. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను బలపరిచేవారు ఉండాలి. అధికారిలో చెప్తున్నారు, నీ కుమార్తె చనిపోయింది. ప్రభు చెప్పాడు, ఆ మాట లక్ష్య పెట్టద్దు, నీ కుమార్తె బ్రతికుందని అర్థం. వాడు చనిపోయి చెప్తున్నాడు. ప్రభు చెప్తాడు, నిద్రిస్తుంది. నిద్రపై లేపచ్చు కదా, అవునా కాదా? నిద్రపై లేపుతామా వద్దా? లేపచ్చా వద్దా? లేపచ్చు కదా. ప్రభు లేపినాడు. స్తోత్రం దేవునికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నిద్రించిన వారిని లేపుతాడు దేవుడు. అతను మరణించింది అన్నాడు. ప్రభు చెప్తాను, నిద్రిస్తా ఉంది. హల్లెలూయా. కలవరపడుతున్నావా? నువ్వు కలవరపడుతున్నావు అంటే నీకు విశ్వాసం లేదు. నువ్వు భయపడుతున్నావు అంటే నీకు విశ్వాసం లేదు. నీకు నమ్మకం అంటే విశ్వాసం లేదు. అతను దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. దేవుడు ఇష్టం. దేవుని కోసము ఏదైనా పని చేయండి. నీ వంతు సువార్త చేయండి. సువార్త అతి భయంకరమైన సేవ. ఒక వ్యక్తిని విడిపించి తీసుకొచ్చడము భయంకరమైన సేవ. ఆషామాషి విషయం కాదు అది. అంత ఆషామాషి విషయం కాదు. ఒక సువార్త చెప్పి ఒక ఆత్మ దేవుని తీసుకొస్తే దేవుని అంత మహిమ మీ మీద దిగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏది నమ్ముతున్నావు? ఎవరిని బలపరుస్తున్నారా? నేను బలహీనపరుస్తున్నారా, బలపరుస్తున్నారా? చర్చికి పో అంటే నేను బలపరుస్తున్నాను. చర్చికి పోవద్దు అంటే దయ్యం నీతో మాట్లాడుతుంది. దయ్యం నీతో నీతో చూడండి, మీ అన్ననో, మీ చెల్లెనో, మీ అమ్మనో, మీ తమ్మునో కాదు మాట్లాడేది. నువ్వు చర్చికి పో అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. చర్చికి పోవద్దు అంటే దయ్యం మాట్లాడుతుంది. ఏది నమ్ముతున్నావు? చెప్పండి, ఏది నమ్ముతున్నావు? దయ్యమా, దేవుడా? ఏదైనా తోటలో రెండు స్వరం ఉంది. ఏదైనా తోటలో అవ్వ అంటుంది, ఈ పండు తినొచ్చు, దేవుని మాట తినొద్దు. దెయ్యం అంటే తింటే ఏమవుతుంది? నీ కన్నులు తెరవబడుతుంది, నువ్వు అందంగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు అందంగా ఉంటావు, నీ కన్ను తెరవబడుతుంది. ఈ పండు తిను, దేవుడు నువ్వు తినొద్దు అన్నావు. ఏది నమ్ముతున్నావు? హల్లెలూయా. ఏది నమ్ముతున్నావు? నిన్ను బలపరిచే మాట దేవుని మాట. దేవుడు అందరికి కూడా బలహీనపరచడు. దేవుడు అందరికి కూడా గుచ్చడు.
దేవుడు అందరూ కూడా కూర్చుంటాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను రక్షించేవాడు, ఆయన పూర్ణ శాంతిగా మనకి చేస్తాడు, నిన్ను కాపాడేవాడు. ఇశ్రాయేలు కాపాడేవాడు, కొనుకడు. మరి నిన్ను బలహీనపరుస్తున్నారా? నిన్ను బలహీనపరుస్తున్నారా? విశ్వాసం తగ్గిపోతుందా? నమ్మకం తగ్గిపోతుందా? సడలిపోతున్నావా? అంటే నిన్ను సాతాను ఆపరేట్ చేస్తానని అర్థం. నిన్ను సాతాను ఆపరేట్ చేస్తాను. ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? సైతాన్. హల్లెలూయా. సైతాన్ లూసిఫర్ నడిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రియులారా, దేవుని మాట చూడండి, ఈ మట్టైన శరీరములో ఆయన నాసికరంధ్రములో జీవవాయు ఊదగా జీవాత్మ అయ్యను. ఊదగా అంటే స్వరము. స్వరం అంటే ఏమి? వాక్యము. దేవుని వాక్యానికి జీవం ఇస్తుంది. దేవుని వాక్యం నిన్ను కాపాడుతుంది. దేవుని వాక్యం స్వస్థపరుస్తుంది. దేవుని వాక్యం ధైర్యం ఇస్తుంది. దేవుని వాక్యం ప్రేమ నేర్పిస్తుంది. దేవుని వాక్యానికి నడిపిస్తుంది. దేవుని వాక్యం విడిపిస్తుంది. వాక్యంని అన్ని చేస్తుంది. కానీ సాతాను వాక్యము నిన్ను బలహీనపరుస్తుంది. సాతాను వాక్యము నిన్ను భయపడిస్తుంది. సాతాను వాక్యము కలవరపడుతుంది. నీ హృదయం కలవరంగా ఉందా? నీ హృదయం భయంగా ఉందా అంటే సాతాను లొంగిపోతున్నావు అని అర్థం. సాతాను లొంగిపోతున్నావు. మత్తయి 12:43 చెప్తుంది, అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపెట్టిపోయినప్పుడు, అపవిత్రమైన ఆత్మ ఎవరు? వాడు చెడ్డ మాటలు మాట్లాడేవాడు, అబద్ధం మాట్లాడేవాడు, మోసం చేసేవాడు, హత్య చేసేవాడు, నాశనం చేసేవాడు. హల్లెలూయా. వాడు ఆది మహాఘట సర్పము. ఎవరు వాడు? ఆది మహాఘట సర్పము. హల్లెలూయా. ఎవరు వాడు? అపవిత్రాత్మ ఎవరు? మహాఘటం, ఆది సర్పం. అది హల్లెలూయా. ఆది సర్పం అంట. వాని తోకతో పరిశుద్ధులు ఆకాశం పరిశుద్ధుని ఈడ్చి కిందికి వేస్తాంటాడు అలాంటి వారు. హల్లెలూయా. చూడండి, అలాంటి అపవిత్రమైన ఆత్మ ఒక మనిషిని వదిలిపెట్టి పోయినప్పుడు, అనగా రక్షణ పొందుకున్న తర్వాత, అది చూడండి ప్రియులారా, అది ఆ మనిషి వదిలిపెట్టి పోయి విశ్రాంతి స్థలము ఏమంట? విశ్రాంతి స్థలం ఏమో వెతుకుచు. ఎక్కడంట? నీరు లేని చోట. ఇది బెతెస్దా కోనేరు. ఏముంది అక్కడ? బెతెస్దా కోనేరులో ఏముంది? నీళ్లు ఉంది. నీళ్లు ఉన్న చోట ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నీళ్ళు లేని చోట ఎవరుంటారు? నీళ్ళు లేని చోట ఎవరుంటారు? చెప్పండి, ఎవరు? లూసిఫరు. హల్లెలూయా. సాతాను అపవాది వాడు సంచరిస్తూ ఉంటారంట నీళ్ళు లేని చోట. ఎక్కడ విశ్రాంతి తీసుకుంటామో? నేను వదిలిపెట్టిన ఇంటికి మళ్ళా పోదామా? రక్షణ పొందుకున్నావు, యేసును నమ్ముకున్నావు. ప్రభు నమ్ముకున్న తర్వాత అదే నాలుగుతో అబద్ధము, అదే నాలుగుతో మోసము, అదే వ్యామోహమైన చూపులు. హల్లెలూయా. శరీరమైన చూపులు. హల్లెలూయా. శరీరమైన ఆలోచన. హల్లెలూయా. భూతమైన మాటలు. హల్లెలూయా. చెడ్డ ప్రవర్తన, పాపపు ఆలోచన, శరీర ఇచ్ఛలు, శరీర మోహము, శరీర కామము, ఇవన్నీ కూడా నీలో ఉంటే అది చూడండి, పోయిన అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపెట్టి మరలా పోయి నేను తిరిగి వచ్చే స్థలానికే వచ్చేదను. ఒక ఆత్మ పోయి 7 ఆత్మలు తీసుకొస్తుందా? 7 + 7 + 1 = 7 + 1 = 8 ఆత్మలు ఉంటుందంట నేను. హల్లెలూయా. హల్లెలూయా. 8 దురాత్మలు అంతే పేతాళం అయిపోతారు. హల్లెలూయా. ప్రభుని నమ్ముకొని దేవుని విశ్వసించి నువ్వు ఆ పాపమును బ్రతికితే, హల్లెలూయా, ఆ పాపపు జీవితం ఉంటే, అంటే సాతాను మాట బలపరుస్తుంటే, సాతాను మాట నమ్మకంతో ఉంటే నిన్ను దేవుడు నడిపించడం లేదు. నువ్వు బలహీనపరిచే ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఎందుకంటే ప్రభు చెప్తున్న ప్రియులారా, ఇంతటి గల ఆత్మను నీకు ఇచ్చాను, పిరికి తన ఆత్మను నేను ఇవ్వలేదు. హల్లెలూయా. నిగ్రహ శక్తి ఇచ్చా నీ కంటికి, నీ నాలుగు నిగ్రహ శక్తి. అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు అని నాలుగు దేవుడు ఒక ఆజ్ఞ పెడతాడు. నాలుగు నీ కంటికి ఒక ఆజ్ఞ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ చెవులు ఏది వినాలా ఏది వినకూడదు నీకు చెవులకు ఇచ్చాడు దేవుడు.
దరిద్రమంతా వినకూడదు. మనం దరిద్రమంతా చెవులకు వినకూడదు. దరిద్రపర మాటలన్నీ. కొంతమంది చెడ్డమాట ఉంటుంది, అదేమో ఇంపుగా ఉంటుంది. చెడ్డమాట వినాలంటే వాళ్ళకి ఇంపు, అది సంతోషం. హల్లెలూయా. బూత్ సినిమా చూడంటే ఆ యూట్యూబ్లో పనికిరాని చెత్త సినిమాతో చూడంటే, రీల్స్ చూసేవాళ్ళంటే వాళ్ళ కళ్ళకి ఏదో ఒక ఆశ. హల్లెలూయా. కారణం ఏమంటే ప్రిల్లారా, వారిని సాతాను అపవాదం అర్పిస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు స్వస్థ కోరుచున్నావా? 38 సంవత్సరాలు విశ్వాసంతో వ్యక్తి, నువ్వు విశ్వాసం జీవిస్తున్నావా? నమ్మకం జీవిస్తున్నావా? క్రీస్తును ఆరాధిస్తున్నావా? యేసు జీవమైన వాడు, యేసు జీవం మరణము జయించిన వాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వశక్తి గల ఆకాశం భూమి సర్వాధికారం ఇవ్వబడను. దేవుడికి కూడా శక్తి క్రీస్తులో ఉంది. నువ్వు క్రీస్తును నమ్మితే ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు సింహం వలె ఉండును. నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహంలాగా ఉంటాడు. సింహంలాగా ఉంటాడు. ఏది వచ్చినా భయపడతాడు. హల్లెలూయా. పిల్లి వచ్చినా, కోతి వచ్చినా, హల్లెలూయా. మీ స్నేహితురాలు ఏమైనా వచ్చినా కూడా ఐ డోంట్ నో అంటారు. ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? వచ్చిన ఐ డోంట్ నో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మాట నమ్ముతున్నావు? ఎవరిని విశ్వసిస్తున్నావు? నీ దేవుడు బలపరిచేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను పూర్ణ శాంతి గలవాడు చేసేవాడు, పూర్ణ శాంతి గల చేసేవాడు నీ దేవుడు. నిన్ను బలపరుస్తారా, పరిగణపరుస్తారా? బలపడుతున్నావా? ఆదివారం ఆదివారం బలపడుతున్నావా? దేవరామా, ఏమమ్మా నిద్ర తన్నుకొని పడుతుంది. హల్లెలూయా. ఈ మాటలు వినొద్దు అని నిద్రిస్తాను సైతానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రభు చెప్పిన ప్రియులారా, మనిషి రొట్టెలు మాత్రం కాదు, దేవుని నుండి వచ్చే మాట వల్ల జీవిస్తాడు. అంటే నీ మాట వినపడిన సాతాను నిద్రిస్తాడు. ఇంట్లో నిద్ర రాదు. ఇంట్లో అట్లా పడుకున్నాను. నేను రాత్రి అట్లా ఇట్లా పడుకున్నా, ఇట్లా పడుకున్నా, నిద్ర రావాలి. ఏం చేయాలి తెలియదు. బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేసుకున్నాను, 2 గంటలు మేలుకున్నాను, 3 గంటలు నిద్ర వచ్చాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాట వినకుండా చేస్తుంది సాతాను చర్చికి రాకుండా చేస్తుంది సాతాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు ఎలా స్వస్థపడతావు? 35 సంవత్సరాలు దేవుని మందిరం వస్తున్నావు. అతను విశ్వాసం గొప్పది. ఆ ఎదుటి వాళ్ళని చెప్పొచ్చు, ఆ పక్కింటి అంగడి కూడా చెప్పవచ్చు, ఏరా 35 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారా, మేమనుకున్నా కోనే చేస్తాం రా అని చెప్పిండొచ్చు. కోనే. హల్లెలూయా. కానీ అతను ప్రభువే వస్తాడు. ఆమేన్, ఆమేన్. అతని విశ్వాసం గొప్పదే కాదు? గొప్పదే కాదు. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? చెప్పండి, మీ విశ్వాసం ఎలా ఉంది? మీ విశ్వాసం ఎలా ఉంది? యాయిరు నమ్మాడు. అధికారి కూతురు చనిపోయిందంటే ప్రభు చెప్పాడు, నా మాట లక్ష్య పెట్టద్దు. నేను ఏది మాట్లాడుతున్నావో, నువ్వేది ఆలోచిస్తున్నావో, నువ్వు దేవుడా అపవాదా నువ్వు ఆలోచిస్తావు. హల్లెలూయా. నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే వాడు అబద్ధ జనకుడు. సాతాను పేరేమి? అబద్ధ జనకుడు. అబద్ధం కొరికే పుట్టినవాడు. హల్లెలూయా. నీ కన్ను వ్యామోహంతో ఉందా? శరీచ్ఛతో ఉందా? కామంతో ఉందా నీ కన్నులు? బబులోన్ రాణి ఎవరు? బబులోన్ మహారాణి. ఆ పెద్ద కోటలో ఉంటున్నాము రాణి ఆమె పాటకి. హల్లెలూయా. ఆమె నేను ఉందని అర్థం. హల్లెలూయా. బబులోనికే రాణి అది వేస్తుంది. మహాగత సర్పం వారిని ఇలా ఉందని అర్థం. హల్లెలూయా. నీ కన్నుని భద్రంగా పెట్టుకో. మానవునికి దేహానికి కన్ను దీపం అని దేవుడు చెప్పాడు. నీ కన్ను చల్లదంటే
ఈ దేహం చీకట్లు కూలిపోతుంది. నీ కన్ను బాగుందంటే, నీ కన్ను పరిశుద్ధంగా ఉంటే ఈ దేహం పరిశుద్ధంగా ఉంటుంది. ఈ కన్ను దీపం, ఇది ఆరిపోకుండా చూసుకో. హల్లెలూయా. ఈ కంట్లో వ్యామోహం ఉంటే, ఈ కంట్లో కామకత్వం ఉంటే, ఈ కంట్లో వ్యామోహమైన చూపులు ఉంటే, ఈ కంట్లో సరీచ్ఛలు ఉంటే, ఈ కంట్లో కామం ఉంటే ఈ దీపం త్వరగా చెడిపోతున్న అర్థం, కులిపోతున్న అర్థము. ఇది కులిపోయిందంటే నీ దేహం కులిపోతుంది, తొందరగా రోగం వస్తున్న అర్థం. హల్లెలూయా. తొందరగా రోగం వచ్చేస్తుంది. హల్లెలూయా. కొంతమంది గ్రహింప శక్తి ఉండాలా. దేవుడు ఏ చెప్పినా ఇంద్రియగల శక్తి ఇచ్చాడు. చూడకూడదంటే చూడకూడదు, మాట్లాడకూడదంటే మాట్లాడకూడదు, వినకూడదంటే వినకూడదు. చెడు మాట వినను, అబద్ధం నేను మాట్లాడను, మోసం నేను చెయ్యను. నేను క్రీస్తు కుమార్తెని, నేను క్రీస్తు కుమారుడిని. యేసు నాలో ఉన్నాడు, నాలో లోకం జయించిన దేవుడు నాలో ఉన్నాడు. అయ్యో నేను అబద్ధం ఆడునా అన్న భయం నేను వెంబడిస్తే దేవుడు నిన్ను నడిపిస్తున్నాను అర్థం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కనుక ఆ 38 సంవత్సరాలు ఎంతో మంది చెప్పారు వాళ్ళకి, వాడు నమ్మలేదు. వాడు జీవాలు దేవుని నమ్మి విశ్వసించాడు. అందుకే అతని విశ్వాసం గొప్పది. ప్రభు చెప్పాడు, నీ పరిపెత్తుకుని నడువు అన్నాడు. ఎందుకంటే ప్రియులారా, చాలా మంది ఉన్నారు ఆ దేవాలయం మీద. ఆ బెతెస్దా కోనేటి దగ్గర చాలా మంది గుడ్డివారు, కుంటివారు, చెవిటివారు చాలా మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు అతనే వచ్చి అడిగాడు ఆ 38 సంవత్సరాల వాడు. ఎందుకంటే దేవుడు చూచేవాడు. ఆమేన్, ఆమేన్. నీ దేవుడు ఎవరు? చూచేవాడు. లోకమంతా ఆయన కన్నులు సంచరిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే 4 రూములో మాట్లాడే విషయం ఎవరు తెలుసు? దేవుడు ఉంటాడు. హల్లెలూయా. నువ్వు మనసులో అనుకున్నావంటారైనా, నిన్ను ముందు వెనక్కు నిన్ను ఆవరించి ఉన్నాను. నీ మనసు తలంపులు పుట్టక ముందే నీ మనసు గ్రహించి ఉన్నాను. నీ నాలుక రాకముందే నీ మనసును పసిగట్టాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కనుక విశ్వాసం ప్రభునందు ఉంచండి. ఏది వచ్చినా, కలవరం వచ్చినా, భయం వచ్చినా, ఏది వచ్చినా దేవుని యందు విశ్వసించేవారు భయపడరు. హల్లెలూయా. భయపడకూడదు. యేసు నమ్మిన వాళ్ళు భయపడరు. కొడతావా కొట్టాట, సంపుతావా సంపు. ఒకరోజు చనిపోతావు, నువ్వు సంపూర్ణ దేవుని వెళ్ళిపోతావు అంటావు. ఏ పాస్టర్ తిరిగి కొట్టినాడు ఏమన్నా? ఎక్కడైనా చూసినారా? ఏ పాస్టర్ తిరిగి కొట్టినాడు ఏమన్నా? అట్లా వాళ్ళు భయపడరు. హల్లెలూయా. కనుక దేవుని ఆనుకొని జీవించండి. మీ హృదయం కలవరపడద్దు. నీకు కలవరం ఉంది, నీకు భయం ఉంది, నీకు వేదన ఉంది, నీకు దుఃఖం ఉంది, నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే నీలో ప్రభు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని నమ్మిక వస్తే ప్రభు కోసము నిలుస్తావు, క్రీస్తు కోసము నిలుస్తావు. హల్లెలూయా. వాక్యం దీవించుగాక. చిన్న పని పాడుకొని కాళ్ళకి